స్పెషలిస్ట్ ట్రైనింగ్కి వెళ్ళామండి. అంటే యోగా అనేటప్పటికి దీనికి ఒక జడ్జి ట్రైనింగ్ అని ఉంటుందండి మాకు. జడ్జి ట్రైనింగ్లో వాళ్ళు ఇచ్చినటువంటిది. ఇది ఇంటర్నేషనల్గా వచ్చిందండి మనకి. థెరపీ వాళ్ళు కాన్పూర్ నుంచి ఇంటర్నేషనల్ యోగా ప్రైమ్ అవార్డు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. ఇది వచ్చి నోవా వరల్డ్ రికార్డ్ అనమాట. ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మోస్ట్ ఇన్స్పైరింగ్ టీచర్ అవార్డు అండి. మరి చెన్నై వాళ్ళు చేశారు. ఇది కేలాచార్య సర్టిఫికెట్ అండి. మరి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. చాలా సార్ ఇది యోగరత్న సంవత్సరం. ఇది చెన్నైలో తమిళనాడులో ఇచ్చినటువంటిది అండి, ఇంటర్నేషనల్ అవార్డు ఇది. ఇది ఉమ్రాలి షా గారి దగ్గర ఇచ్చేయండి. ఓకే. ఇది చెన్నై అండి సార్. మనకి ప్రతి ఒక్కటి కూడా ఇది ఇంకొకటి మర్చిపోయాను సార్. గ్రంథాలయ వారోత్సవాలన్నీ నేనే నిర్వహిస్తానండి. చేసినప్పుడు జరిగిందండి. మేము మహిళా సాధిక పురస్కారాలండి ఇవి. వాళ్ళకి ఇచ్చినటువంటి మేము జరిపిన కార్యక్రమం జరిగిందండి. ఇది ఒరిస్సాలో మినిస్టర్ గారు ఇచ్చారన్నమాట. ఒడిస్సాకి సంబంధించి మినిస్టర్ గారు. యోగరత్న అవార్డు అండి. ఓకే. కర్ణాటకలో హార్న్ అనేది జడ్జి చేసామండి. ఇది సాంస్కృతిక కళలు కానీ మొన్న ఇచ్చినటువంటిది. తెలంగాణలో బంగారు నంది. DCS టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు సామాజికంగా సేవ చేస్తూ ఎంతోమంది మహిళలందరికీ కూడా ఆదర్శంగా నిలుచుకున్నటువంటి వనం సత్యప్రియ గారి దగ్గర ఉన్నామండి. మరి ఆమె సామాజికంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒకవైపున ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఆ తర్వాత సామాజికపరమైనటువంటి, సాంస్కృతికపరమైనటువంటి, విద్యాపరమైనటువంటి అనేక కార్యక్రమాలు మహిళల కోసం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మరి సత్యప్రియ గారికి ఈ రోజున నమస్కారం తెలియజేసుకుంటూ. అమ్మ నమస్కారం అమ్మ. మీ గురించి తెలుసుకున్నామండి. మరి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా సత్యప్రియ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటో మనం అడిగి తెలుసుకుందాం మన DCS టీవీ ప్రేక్షకుల కోసం. నమస్కారం అమ్మ. మీరు ఏ వృత్తి చేస్తున్నారు? మీ యొక్క వృత్తి వివరాలు తెలియజేసుకోతున్నాను. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేస్తున్నానండి. గత 10 సంవత్సరాలుగా. అంటే పిల్లలకి శారీరకమైనటువంటి నేర్పడానికి గేమ్స్, అన్ని రకాల గేమ్స్ ఉంది. తర్వాత ఇప్పుడు తరం గేమ్స్తో పాటు పూర్వకాలంలో ఆడుకునే గేమ్స్ కూడా పిల్లలందరికీ మర్చిపోకుండా మొబైల్స్కి దూరంగా ఉండడానికి, వాళ్ళు ఎక్కువ శాతం గేమ్స్ ఆడడం వల్ల వాళ్ళ మేధాశక్తి బాగుంటుంది. తర్వాత ఫిజికల్గా కూడా ఫిట్నెస్గా ఉంటారని చెప్పేసి వాళ్ళకి ఎక్కువ గేమ్స్. ఇప్పుడు మీరు మహిళా PT టీచర్గా పనిచేస్తారు కదమ్మా. అంటే పాఠశాలలో పిల్లలకి అంటే శారీరకమైన విద్యను ఎక్కువగా ఆసక్తి కలగాలంటే మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే? వాళ్ళకి ఫిజికల్గా ఫిట్నెస్గా కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి, అలాగే మన చదువుకోవడానికి మేధాశక్తిగా కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మీ పాఠశాలలో కానీ మామూలుగా మీరు సెల్ఫ్ డిఫెన్స్ కోసం మనం ఆడపిల్లలకి ఎలాంటి శిక్షణ ఇవ్వాలంటారు? నాకు పిల్లలకి ఎప్పుడైతే మనం ఆడపిల్లల స్కూల్లో పనిచేస్తున్నామో వాళ్ళు బయట మగ పిల్లలతో ఏ విధంగా ఉండాలి, మనకు సొంతంగా వాళ్ళకి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో తైకాండో కూడా నేను వాళ్ళకి నేర్పిస్తున్నానండి. ఒక ఫిజికల్ ఎడ్యుకేషనే కాకుండా సెల్ఫ్ డిఫెన్స్ కూడా వాళ్ళకి నేర్పిస్తున్నానండి. తర్వాత అండి చాలామంది మన ఆడపిల్లలు మన పాఠశాలలో చదువుతున్న ఆడపిల్ల యొక్క తల్లిదండ్రులు ఈ ఆటల మీద ఎక్కువ శ్రద్ధ చూపించారు. అంటే ఎంతసేపు చదువు తప్పండి, కానీ వాళ్ళకి ఎలా మనం గైడ్ చేయాలి? ఆ పేరెంట్స్కి కూడా మనం ఏ విధంగా ఒప్పించాలంటారు? పిల్లలు ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కువ టీవీలకు అలవాటు అయిపోతున్నారు. టీవీలకు అలవాటు అయిపోయి చదువు తగ్గిపోతుంది. తర్వాత గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండలేదు. ఎంతసేపు కూర్చొని
ఏదో కబుర్లాడుకోవడమో లేకపోతే సినిమాల కోసం చెప్పుకోవడమో ఇలాంటివే జరుగుతున్నాయి తప్పించి వాళ్ళకి అవ్వట్లేదు. కాబట్టి పేరెంట్స్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంకరేజ్ చేసి వాళ్ళని చిన్న వయసు నుంచి ఆడపిల్లగా కాకుండా ఒక మగ పిల్లాడిలాగా పెంచి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇచ్చి జీవితంలో ఎటువంటి అనర్థాలు కానీ లేకపోతే ఎటువంటి ఆటంకాలు కానీ వచ్చినప్పుడు వాళ్ళు సొంతంగా రక్షణ కల్పించుకోవడం కోసం మీరు వాళ్ళని ప్రిపేర్ చేస్తే మేము కూడా మీ వంతుగా మీరు మీ పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు మా స్కూల్లో ఇటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అంటే ఒక చదివే కాకుండా ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్ కూడా మేము చేయిస్తున్నాము. సో మీరు కూడా పిల్లలకి సపోర్ట్ చేస్తే మేము కూడా మేము చెప్పగలుగుతామని చెప్పేసి వాళ్ళకి కూడా మేము చెప్తున్నాము. ధన్యవాదాలమ్మా. ఎందుకంటే ఈవేళ మరి పాఠశాలలో విద్యార్థులకి సెల్ఫ్ డిఫెన్స్ కోర్సు నేర్పుతూ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పిస్తూ మరి మంచి కార్యక్రమాలు చేస్తూ మీకు హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. అలాగే ఇప్పుడు పాఠశాలలో మరి వృత్తి నిర్వహిస్తూ అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తూ ఇప్పుడు మరి సామాజికంగా కూడా అంటే సామాజిక స్పృహతో మహిళల కోసం మీరు చేస్తున్న కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని తెలుసుకున్నానండి. ముందుగా మీరు చేస్తున్నటువంటి ఆ సేవా కార్యక్రమాలు ఏంటి? ఓకే, స్కూల్ అయిపోయిన తర్వాత నాకు ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆడపిల్లలమే ఏ విధంగా అయితే మనం చేయగలుగుతున్నామో ఇప్పుడు మన జరిగినటువంటి కలకత్తాలో ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ప్రతి ఇయర్ ప్రతి నెలకి కూడా ఏదో ఒక ఆడపిల్ల మీద ఏదో ఒక దౌర్జన్యం కానీ లేదా ఏదో ఒకటి కానీ జరుగుతుంది. సో అలాంటప్పుడు నేను ఒక మహిళా సాధిక సమాఖ్య అనే సేవ సమితి పెట్టడం జరిగింది. ఇందులో అంటే ఒక టీచరు, డాక్టరు, ఒక పోలీసు, తర్వాత మొత్తం అన్ని కేటగిరీలు ఏదైతే ఉందో వాళ్ళందరూ మహిళలు మేము కలిసి జరగబోయేటువంటి కార్యక్రమాలలో మనమే కాకుండా మనతో పాటు ఉన్న ఆడపిల్లలందరికీ అలాగే మహిళలందరికీ చేదోడువాదుగా ఉండాలని చిన్నపిల్లల యాక్టివిటీస్ అయితే వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీస్ లైక్ చిల్డ్రన్స్ డే కానీ లేకపోతే వాళ్ళకి ఎక్స్ట్రా క్విజ్ కాంపిటీషను, శ్లోకాలు, భగవద్గీత ఇలాంటి సాంగ్స్ అంటే వాళ్ళ మొబైల్స్కి దూరంగా ఉండకుండా వాళ్ళని మంచిగా చేయడం కోసమని వాళ్ళకి తర్వాత మీరు మహిళా సాధిక సమైక్య సేవా సమితి మీరు స్థాపించారని చెప్పారు. మనకున్న ఇప్పుడు ఎవరైతే మనం టీం వర్క్ చేస్తున్నామో వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక అంటే వితంతువులు లేదంటే చిన్న వ్యాపారస్తులు లేకపోతే పేదవాళ్ళు వాళ్ళకున్నప్పుడు మన దగ్గర ఉన్న ఎంతో కొంత అమౌంట్ తీసుకొని మనమే వాళ్ళకి ఏదైనా కార్యక్రమం చేయడం కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా సహాయార్థం కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా సపోర్ట్ ఉండడం కానీ అలాగే ఇప్పుడు ఏదైతే మంత్లీ లేడీస్కి సంబంధించి డేట్స్ ఏమన్నా వచ్చి ప్రోగ్రామ్స్ ఏదైతే జరుగుతుందో ఒక క్యాలెండర్లో ఏదైతే డే స్పెషల్ డే లైక్ ఉమెన్స్ డే, లైక్ టీచర్స్ డే, డాక్టర్స్ డే ఇలా ప్రతి ఒక్కటి టైలర్స్ డే దగ్గర నుంచి అన్ని డేలో అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఆ ఒకటి ఎవరైతే మహిళలు అందులో గుర్తింపు పొంది బాగా సీనియర్స్ అయ్యండి పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదో ఒక ఆలోచనలు ఉంటాయి వాళ్ళందరినీ మనం తీసుకొచ్చి వాళ్ళ ఉత్సాహం పెంచడం కోసం మేము ఈ కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఆడపిల్లలకి మహిళలకి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు అంటే ముఖ్యంగా మీరు మహిళా సాధికారత సమైక్య సేవ ద్వారా అనేక దినోత్సవాలు చేస్తున్నారు. మహిళా దినోత్సవం అని అలాగే డాక్టర్స్ దినోత్సవం ఇలా చేస్తున్నారు. అది కాకుండా ఆడపిల్లలకు ప్రత్యేకంగా మీ దగ్గరికి వచ్చేటువంటి ఆడపిల్ల ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఒక సలహాకు వచ్చినప్పుడు కానీ ఎలాంటి మీరు సలహాలు సూచనలు ఇస్తారు? మనం బయటికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర నుంచి ఎలాగ వచ్చాము, ఎలా వెళ్ళాలి, బయట వాళ్ళతో ఎలా మెలగాలి, ఎవరైనా ఏమైనా ఇస్తే తీసుకుంటారా లేదు వాడు ఎవరైనా అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే దానికోసం మనం వివరించి చెప్పాలి. తర్వాత ఎవరైనా ఏమైనా ఇచ్చినప్పుడు తీసుకోకూడదు. పేరెంట్ ఎలా చెప్పారో అలాగే రావాలి. ఇక్కడికి ఎలా వచ్చామో మళ్ళీ మనకి అలాగే వెళ్ళాలి. కాబట్టి మన ఇన్స్టిట్యూట్కి వచ్చి ఎలా నేర్చుకుంటున్నాము, పేరెంట్స్ మనం ఎంత కష్టపడి వాళ్ళు మనల్ని తీసుకెళ్లారు, ఒక జీవితం ఎంత విలువైనది దానికోసం అర్థం చెప్పి వాళ్ళ పేరెంట్స్కి టీచర్స్కి కూడా బ్యాడ్ నేమ్ రాకుండా మంచిగా వాళ్ళు మెలగాలని చెప్పేసి వాళ్ళకి అడ్వైస్ ఇస్తూ ఉంటాం. చాలా మంచి పని. ఎందుకంటే చాలామంది పిల్లలకి ఆడపిల్లలకి తెలియనటువంటి వయసులో అనేక విధానాల్లో వాళ్ళు పెరుగుతున్నారు. వాళ్ళకి పూర్తిగా అవగాహన కలిగిస్తున్నారు. ధన్యవాదాలండి. మరొక విషయం ఏంటంటే మరి పిల్లలకి కాకుండా పెద్దవాళ్ళలో కూడా యోగా సంబంధమైనటువంటి మరి అనేక కార్యక్రమాలు మీరు చేస్తున్నట్టుగా తెలిసింది మాకు. యోగా ఎవరికి నేర్పుతారు,
ఆ యోగా వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి, వాళ్ళ శారీరకంగా వాళ్ళు ఏ విధంగా ఫిట్నెస్ మనం కలిగేటట్టు ప్రయత్నం చేస్తాం. ఓకే. ఇప్పుడు యోగా అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉంది. కానీ అది మన దేశంలో పుట్టి వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ప్రాచుర్యం పొందుతుంది. కానీ మన దేశంలో ఎక్కడ దీనికి చేయట్లేదు. ఒక పిఠాపురంలోనే 20 ఇయర్స్ నుంచి నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ అవేర్నెస్ కల్పించాలని, వాళ్ళలో ఒక చైతన్యం చేయాలని. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ప్రతి ఒక్కరు హాస్పిటల్ పరిగెడుతూ ఉన్నారు. కానీ యోగాలోనే అన్ని మందులు ఉన్నాయి, యోగాలోనే అన్ని రకాల జబ్బులు ఉన్నాయి. ₹1 ఖర్చు పెట్టుకోకుండా మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. కానీ దాన్ని ఎవరు లెక్క చేయకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏంటంటే హాస్పిటల్ పరిగెట్టడం అని, ప్రతి చిన్నదానికి బీపీ, షుగరు, థైరాయిడ్, ఏంటో పీసీఓడి అంటే జబ్బులైతే వాళ్ళు పరిగెడుతూ ఉన్నారు. కానీ అదంతా మన చేతిలోనే ఉంది. మన ఆరోగ్యం మన చేతిలో. మీరు ఎందుకు దాన్ని వినియోగించట్లేదు, దాన్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అని చెప్పేసి నేను చాలా వరకు పిఠాపురంలో చాలా క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడి నుంచి మల్లం, తర్వాత చుట్టుపక్కల ఊళ్ళన్నీ కూడా నేను చాలా కవర్ చేశాను. చాలా క్యాంపెయిన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని నేను తర్వాత ఒక డిస్టిక్లోనే కాకుండా ఏదైతే లేడీస్కి పెద్దవాళ్ళకి ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు డిస్టిక్లో, స్టేట్లో, నేషనల్, ఇంటర్నేషనల్గా పిల్లల్ని చైతన్యం ఒక స్పోర్ట్స్లోకి వెళ్ళాలంటే ఇది కూడా ఒక స్పోర్ట్స్లో తీసుకొని వాళ్ళకి కాంపిటీషన్ నేను జిల్లా ఇన్ఛార్జ్, అలాగే యోగా అసోసియేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా మనకి వైస్ ప్రెసిడెంట్గా ఇచ్చారండి. అలాగే నేషనల్, ఇంటర్నేషనల్లో కూడా మనకి వాళ్ళు బోర్డు మెంబర్స్గా తీసుకున్నారు. ఎక్కడైతే ఫిజికల్ పిల్లలు ఉన్నారో వాళ్ళని కనీసం మనం తీసుకెళ్ళి ఒక స్పోర్ట్స్లోకి వెళ్ళి వాళ్ళు కూడా యోగాలో కూడా ఒక స్పోర్ట్స్ ఉంది, వాళ్ళు కూడా దీంట్లో ఎంటర్ అయ్యి వాళ్ళు కూడా మంచి పేరెంట్స్కి, అలాగే పిల్లలకి, పెద్దలకి కూడా ఒక ఊరికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి నేను చాలా ట్రై చేశానండి. చాలా రాష్ట్రాలు తిరిగాను. ఒడిస్సా, కర్ణాటక, కాన్పూర్, తమిళనాడు, చెన్నై, ఇంకా హైదరాబాదు, అన్ని స్టేట్లు కూడా తిరిగి ప్రతి ఒక్క స్టేట్, విదేశాల్లో కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నానండి. మరి ఇంత తెచ్చుకున్నానంటే పిల్లల్లో కూడా మా పిల్లలు ఎలా ఉన్నారు, మా స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ఎక్కడో ఈ చిన్నది జరిగితేనే వాళ్ళు ఎంతో అవకాశాలు ఇస్తారు. కానీ ఈ పిఠాపురంలో, కాకినాడలో మనకి ఎంతోమంది ప్రయోజకుల్ని 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు కూడా ఎవరైతే ఆడ మగ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక కాంపిటీషన్ కండక్ట్ చేసి వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి, స్టేట్ లెవెల్ నుంచి, నేషనల్ వరకు కూడా తీసుకెళ్ళడం జరుగుతుందండి. మరి ఇంతమందిని తీసుకెళ్లే అవకాశం ఆ భగవంతుడు నిజంగా నాకు ఇవ్వడం చాలా అదృష్టం అండి. ఇలాంటి కార్యక్రమాలు నేను ఇంకా చేయాలి, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కూడా నేను చాలా కోరుకుంటాను. ధన్యవాదాలు. ఎందుకంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన పిఠాపురం నుంచి ఒక మహిళగా మీరు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే చాలా గర్వించదగ్గ విషయం అండి. వరల్డ్ కప్ కూడా వెళ్ళడం జరిగింది. వరల్డ్ కప్ కూడా ఢిల్లీ మేము వెళ్ళడం జరిగింది. మరి అంత దూరం ఆడపిల్లలు పెట్టుకుని నేను వెళ్ళమంటే మరి చాలా కష్టం అండి. అలాగే కరాటే శిక్షణ కూడా ఇస్తారని తెలిసింది. అంటే కరాటే శిక్షణ ఎవరికి ఇస్తారో, తర్వాత కరాటే శిక్షణ ఇవ్వడానికి ఆడపిల్లలో కానీ లేదా మగపిల్లలో కానీ, ముఖ్యంగా ఆడపిల్లలో ఆసక్తి కలిగించాలని మనం ఏం చేయాలి? మనం బయట వెళ్ళేటప్పుడు పిల్లల్ని ఎవడన్నా కామెంట్ చేయడం కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం రోడ్ మీద వెళ్తేనే చాలా మంది ఏడిపిస్తున్నారు. సో నేను గర్ల్స్ స్కూల్లో పనిచేస్తున్నాను కాబట్టి వాళ్ళ రోడ్ మీద పిల్లలు స్కూల్ వదిలిన వెంటనే వాళ్ళు బయట ఈ పిల్లల్ని ఏడిపిస్తున్నారండి. సో నేను ఎప్పుడు గేట్ దగ్గర నుంచొని పిల్లలు వాచ్ చేస్తూ ఉంటాను. వెళ్ళిపోయి వాళ్ళు 3-4 బైకుల మీద తిరుగుతూ ఉంటారు, పిల్లల్ని ఏడిపిస్తూ ఉంటారు. సో ఎంత ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న పెద్ద తేడా లేదు. మగవాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ప్రవర్తన చేస్తున్నారు. అలాగని వాళ్ళ తప్పని మనం అనకూడదు. అయితే మనం కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి వాళ్ళకి క్రమశిక్షణగా మనం నేర్పిస్తే, నువ్వు ఎవరైనా నీ దారి నువ్వు వెళ్ళినప్పుడు, నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు ఏ విధంగా సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా ఎదుర్కోవాలి, దానికి మనకు సెల్ఫ్ డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి నీ దారి నువ్వు వెళ్ళినప్పుడు అతను నిన్ను ఏ విధంగా ఏమన్నా అరెస్ట్ చేసినప్పుడు నువ్వు ఎలా తప్పించుకోవాలి. సో అలాంటి ట్రిక్స్ అన్ని నేర్పించడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వారు కూడా మమ్మల్ని పిలిచి అక్కడ కూడా చేయించుకోవడం జరుగుతుంది. అంటే మీరు జిల్లా స్థాయి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది. వాళ్ళకు కూడా ఏదైనా అవసరం ఉన్నప్పుడు. అలాగే మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ, అంటే మహిళలకు సంబంధించినటువంటి శారీరకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ, అలాగే సామాజిక కార్యక్రమాలు చేస్తూ, అలాగే విద్యాపరంగా అనేక విషయాలను మీరు చూసుకుంటూ
అది మాకు ఇంటర్నేషనల్కి వెళ్ళడానికి అవకాశం వస్తుంది, కానీ వెనకాల సపోర్టెడ్ చేసేవాళ్ళు లేక ఆగిపోయారు పిల్లలు. చాలా మంది ఇప్పుడు పిల్లలు ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యారంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి వాళ్ళ బడ్జెట్ సరిపోదండి. దానికోసం ఎవరైనా మనకు సపోర్ట్ చేస్తుంటే వాళ్ళని కొంచెం మనం తీసుకెళ్ళడానికి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ వాళ్ళకి గవర్నమెంట్ ఎవరు చేసినా పర్వాలేదు. దాంట్లో ఎవరైనా వచ్చి ఇంత కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళే కావచ్చు, అంటే చిన్న చిన్న ఏదో వాటికి ప్రతి ఒక్క వాటికి కార్యక్రమాలకి పోస్టులకని లేకపోతే సినిమా రిలీజ్ అయిందని ఇలాంటి వాటికి పెట్టే బదులు పేద పిల్లలకి పెట్టుంటే వాళ్ళకి మంచి జరిగినట్టు ఉంటుంది, వీళ్ళు పేరు చెప్పి వాళ్ళు వెళ్ళినట్టు ఉంటుంది. నేను సమాజంలో ఇంత చేస్తున్నాం కానీ సినిమా పోస్టులకి వీటికి వాటికి ఖర్చు పెట్టే డబ్బులు ఎవరికైనా సహాయం చేస్తే ఆ పిల్లలు ఇంకొంచెం ముందుకెళ్ళి వాళ్ళ పేరు నిలబెడతారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు సత్యప్రియ గారు ఈవేళ యోగాకు సంబంధించినటువంటి పిల్లలకి ప్రత్యేకంగా ఒక రూమ్ని ఏర్పాటు చేసి ఒక హాల్ని ఏర్పాటు చేసి ఉచితంగా వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈవేళ చిన్న జాగా ఉంటే చాలు దాని మీద ఎంతో డబ్బులు సంపాదిస్తున్నటువంటి ఈ దానిలో ఈ యాంత్రిక జీవనంలో మరి ఇంతగా ఖర్చు పెడుతూ ఉచితంగా వాళ్ళకి విద్యను అందిస్తున్నటువంటి మరి సత్యప్రియ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే మరి ఇలాంటి అంకిత భావంతో ఒక నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి ఈ మహిళా ఉపాధ్యాయులకి ప్రభుత్వం ద్వారా కానీ లేకపోతే దాతల ద్వారా కానీ కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఇంకా మరింతగా పిల్లల్ని ప్రోత్సహించి వివిధ కార్యక్రమాలకు తీసుకెళ్ళి వాళ్ళు ఒక చైతన్యం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రభుత్వం అలాగే దాతలు కూడా ముందుకొచ్చి ఆమె చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను ప్రోత్సహించవలసిందిగా మన DCS TV ప్రేక్షకుల ద్వారా కోరడం జరుగుతుందండి. హృదయపూర్వక ధన్యవాదాలు.